దొండకాయని ఇలా ఎండబెట్టుకొని ఈ విధంగా వచ్చేవరకు చూసుకున్నాక తీసేసి దాన్ని నూనెలో వేపుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేవరకు వేపుకొని తీసేయాలి. ఇలా ఈ విధంగా వచ్చేవరకు ఉంచి తీసేసుకుంటే సరిపోద్ది మనకి. ఇప్పుడు మెంతి, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేపుకొని పౌడర్ చేసుకున్నాక అది మనం తీసిన దొండకాయల్లోకి ఇట్లా మంచిగా కలుపుకోవాలి, అన్ని దొండకాయలకి పట్టేలాగా. ఇప్పుడు తగినంత కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం ఎంత ఉంటే అంత మనకి గ్రేవీ వస్తుంది అన్నట్టు. పచ్చిశనగలు, వెల్లుల్లి కొంచెం కచ్చపచ్చ దంచుకోవాలి. దాని తర్వాత తాలింపు దినుసులు అన్నీ వేసుకొని కొంచెం మగ్గాక మనం పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవి వేసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. ఇది చల్లారినాక తీసి మనం కలుపుకున్న దొండకాయలలోకి వేసి తాలింపు మొత్తం దొండకాయలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేశాక ఒక హాఫ్ నిమ్మకాయని దొండకాయలకి మంచిగా పట్టించి మనం ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోవచ్చు. అంతే, ఈజీ అయిన దొండకాయ పచ్చడి రెడీ.